అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మేము కూడా బాగున్నాము. సో ఇవాళ మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అలాగే ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సో ప్రతి ఒక్క వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవాళ నుంచి ఒక కొత్త లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఏంటంటే 5:30కి అలా లేచి 1 అవర్ వాకింగ్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట. సో నాకైతే భలే అనిపించింది. సో రెగ్యులర్గా అయితే దీన్ని అలవాటు చేసుకొని మనం ఎర్లీ మార్నింగే వాకింగ్ చేస్తే హెల్త్కి అయితే చాలా మంచిది. సో అందుకోసం అనేసి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నాలో ఎక్కలేనంత హుషారు వచ్చేసి ఇంట్లో పనులు చకచక చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బెడ్ అయితే దులిపి పిల్లోస్ అయితే మంచిగా నీట్గా సెట్ చేశాను. సో బెడ్ కొంచెం నీట్గా ఉంటే నాకు మంచిగా అనిపించింది. బెడ్ అనే కాదండి, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దాని ప్లేస్లో అది ఏ సిచ్యువేషన్లో ఉందో అలానే ఉంటే మంచిగా అనిపించింది. చిందరవందర గందరగోళంగా ఉంటే నాకు అస్సలు నచ్చదనమాట. సో ఉన్న దాంట్లోనే కొంచెం నీట్గా ఉంచుకోవాలని ట్రై చేస్తాను. ఇంక ఇప్పుడైతే నేను రైస్ పెడుతున్నాను. ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళ చేలో పండిన బియ్యం అనమాట. ఒక 3 days బ్యాక్ వెళ్ళి నాన్న వాళ్ళు మిల్లు పట్టిస్తే మేము తీసుకొని వచ్చాము. సో అవే వండుతున్నాను. ఇవి పాలిష్ తక్కువ ఉన్నాయి, సన్న బియ్యమే, కానీ ఎంత స్వీట్గా ఉన్నాయి తెలుసా, భలే ఉన్నాయి. ఇంకా వండితే కొత్త బియ్యం కదా కొంచెం మెత్తగా అయిపోతున్నాయి, కానీ బాగున్నాయి అన్నమాట. నేను ఇవే వండుతున్నాను. కొంచెం వాటర్ అనేది తక్కువ యాడ్ చేసి వండుతున్నా, అయినా కూడా మెత్తగా అయిపోతున్నాయి. అన్నం కొంచెం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మంచిగానే అయిపోతున్నాయి అనమాట. ఇంక ఇక్కడైతే నేను కర్రీ ఇంట్లో ఒక 4 వంకాయలు ఉన్నాయి. మా చెట్టుకు కూడా ఒక 3-4 వంకాయలు నిన్న చూసా. అవి వండుదామని అనుకునేసరికి నిన్న కోతులు వచ్చి ఈవినింగ్ పూట కోసుకొని వెళ్ళిపోయాయి. చూడండి, ఏం లేవు, మొదలే ఉన్నాయి. ఒక వంకాయ ఉంటే దీన్ని ఎందుకు ఉంచడంలే అనేసి కట్ చేసుకొని వచ్చాను. దీనికి ముళ్ళులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక చెట్టు చూపిస్తా, ఇది ఏ చెట్టో మీరే చెప్పండి. నేను నర్సరీ నుంచి తీసుకొని వచ్చా, టేబుల్ వేయమని చెప్పించారు, కానీ ఎప్పుడు కాయలు కాసింది లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక 3 కాయలే ఉన్నాయి. తీసుకొని వచ్చిన తర్వాత నేనే తినేసాను. ఇవాళ అయితే బాగా పూత వచ్చేసింది. ఒక 1 week నుంచి ఉందిలే, కానీ ఇవాళ బాగా వచ్చేసింది పూత. కానీ చూడ్డానికి మల్లె చెట్టులాగా ఉంది, స్మెల్ కూడా అలానే వస్తుంది. నేను ఒకసారి షాక్ అయిపోయాను, ఇంత చిన్న చెట్టుకి అంత పూత అనేసి. ఇంక ఇప్పుడైతే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను. వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి కట్ చేసిన వంకాయ ముక్కలను అందులో వేసాను అనమాట. అప్పుడు నల్లగా కాకుండా మంచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లైక్ చేయండి అని మొత్తుకుంటున్నా. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం యూజ్ ఉంటుంది. చాలామందికి వంకాయలు అంటే చాలా ఇష్టం కదా. నాకైతే ఇంతకుముందు వంకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ నేను వండుకుంటే బాగా నచ్చుతుంది. ఎందుకో ఏమో తెలియదు. సో మొత్తానికి అయితే వంకాయ కూర అయితే అయిపోయింది. మీరైతే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.